శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు. అసలు 7 గ్రహాలంటే
చాలా అత్యద్భుతమైన విషయం. మామూలు విషయం కాదది. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఏది పట్టినా బంగారమే. మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. అంటే ఏ పని అవ్వదు మనకి అనుకున్న పరిస్థితుల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. కుటుంబం చాలా బావుంటుంది. సంపదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే మీ మాటకి చాలా గుర్తింపు పెరుగుతుంది. అద్భుతమైనటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఫలిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ఒక్కటేమిటి అన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఒక్క స్థానచలనం విషయంలోనే మీరు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఒక్క కుజ, రాహువు తప్ప. మిగతా అన్ని గ్రహాలు బావున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్పుకోవాలి. రాస్యాధిపతి కుజుడు అవుతూ ద్వితీయ స్థానంలో సంపదకి కారణమైనటువంటి కారకుడైనటువంటి గురువుగారితో కలిసి ఉండడం వల్ల ఇక్కడ సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. కుజుడు ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలో అంత మంచిని ఇవ్వకపోయినా గురువుగారితో కలిసి ఉన్న కారణం చేత మంచి జరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. అన్ని విధాలుగా ఊహించని విధాలుగా లాభాలొస్తాయి. ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య లోపం కొద్దిగా అనారోగ్యం ఏదన్నా కనిపించడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ స్థానచలనం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. అలాగే మీరు ఏది కోరుకుంటారు? చిన్ననాటి స్నేహితులు కలిస్తే బావుండు అనుకుంటున్నారా? చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. సంతాన రీత్యా మనకి సంతృప్తి కావాలి అనుకుంటున్నారా? సంతృప్తి ఏర్పడుతుంది. అంటే సంతానం యొక్క స్థితిగతులు కూడా బావుంటాయి. వారి యొక్క అభివృద్ధి కూడా బావుంటుంది. అలాగే విద్యార్థులకి విద్య వస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నత స్థితికి వెళ్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. అన్ని విధాలుగా బావుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నీ బావున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాము. ఇన్ని బావున్నప్పుడు ఏదో అద్భుతాలు జరగాలి గదండీ అని. ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. భగవంతుడు మనకి లేని దాన్ని కూడా ఒక్కొక్కసారి ప్రాప్తింపజేస్తాడు. ఎందువల్ల అలా అంటే అది ఎక్కడో ఏదో అదృష్టం తగిలిందండి. అందుకనే మాకు అంత చదువు లేకపోయినా కూడా ఉద్యోగంలో ఉన్నతి వచ్చింది. లేదా మంచి మంచి ఇంక్రిమెంట్స్ వచ్చాయి. లేదా ఒక మంచి సంబంధం కుదిరిందండి. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంత అదృష్టం వీళ్ళకి ఎలాగా సంప్రాప్తిచ్చింది? అంటే ఎక్కడో అదృష్టం తగిలిందనమాట. అలాంటి అదృష్టవంతమైన కాలమే ఈ వారం ఉండబోతోంది. కాబట్టి చాలా పనులలో మీకు విజయమే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఏదైనా మీరు ప్రదర్శనలు ఇవ్వాలి అనుకుంటే అది లలిత కళలవ్వచ్చు, విద్యా ప్రదర్శన అవ్వచ్చు, లేదా ఏదైనా పోటీ పరీక్షలు కావచ్చు, అలాగే ఏదైనా పోటీలు కావచ్చు, ఆటలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ పోటీల కిందకే వస్తాయి. వీటన్నింట్లల్లో కూడా విజయం తథ్యం. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి మరి మారాయి గదా గ్రహస్థితులు. మారిన గ్రహస్థితుల రీత్యా ఎలా ఉందండి అంటే, రవి గారి వల్ల చతుర్థ స్థానంలో అంత పెద్ద మంచి అయితే ఏమి జరగదు. కాస్త శ్రమ ఎక్కువైతుంది. శారీరక కష్టం ఎక్కువైతుంది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మారి ఉంది. చంద్రుని యొక్క స్థితి కూడా మారి ఉంది. ఈ మారిన గ్రహ స్థితులు అంతగా అయితే అనుకూలించడం లేదు. కానీ వార ప్రారంభంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా వారం అంతా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మీ ఉల్లాసానికి, మానసిక ఉల్లాసానికి చక్కగా కారణమవుతూ చాలా ఉల్లాసంగా ఉంటారు. మంచి ప్రతిఫలాలు అందుకుంటూ ఉంటారు. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. స్త్రీలకి బావుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బావుంది. అన్ని డివిజన్స్ వారికి కూడా చాలా చాలా బావుందని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాలకి కృతజ్ఞతాపూర్వకంగా రోజుకి ఒక్కసారి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.